అందరికి నమస్కారం. ఒంగోలు ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. ఒకవైపు కొండేపి సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, మరొకవైపు డైనమిక్ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ఆయన ఒక పక్క, మధ్యలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ రోజు బెయిల్ పై కూడా వారు బెయిల్ పై నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ కేసుకు సంబంధించి ఆయనకు బెయిల్ రావడం జరిగింది. దానికి సంబంధించి ఆయనకు మరి ఈ రోజు ఒంగోలులో కూడా వారు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వారిద్దరిని కూడా మరి గర్వంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ సంఖ్యను ఒకరిని ఈ సంఖ్యను ఒకరిని వేసుకొని కౌగిలించుకొని ఎమోషనల్ గా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. వీరిద్దరి మధ్య మరి సాన్నిహిత్యమా సమరమా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. 2014 ఆదిమూలపు సురేష్ గారు సంతనోతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2009, 2019లో ఆయన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. 2019లో ఆయనకు మంత్రి పదవి కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గెలిచిన తర్వాత, అంటే 5 years మంత్రిగా కూడా ఫుల్ టైం మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో పనిచేయడం జరిగింది. 2019 నుంచి 24 వరకు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఆదిమూలపు సురేష్ గారు పనిచేశారు. 2024 ఎడ్జిలో మరి తాడిపర్తి చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ప్రజాక్షేత్రంలో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా కూడా లోకల్ గా ఉన్నటువంటి కనిగిరి ప్రాంతానికి చెందినటువంటి గూడూరు ఎలక్షన్ బాబు తెలుగుదేశం పార్టీ వైపు అక్కడ 2024లో పోటీ చేయడం జరిగింది. ఆయన మీద 5,000 పైచీలకు మెజార్టీ తోటి ఎమ్మెల్యేగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు ప్రజాక్షేత్రంలో గెలిచారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో మరి ఆదిమూలపు సురేష్ ని కొండేపి నియోజకవర్గంలోకి బదిలీ చేయడం జరిగింది. కొండేపి నియోజకవర్గంలో ఆయన కొన్ని రోజుల ముందు కొండేపి కాన్స్టిట్యున్సీ కేటాయించడంతో మరి ఆయన 2024 ఎలక్షన్ లో డాక్టర్ స్వామి గారి మీద కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఆదిమూలపు సురేష్ వర్సెస్ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ వారి ఇరువురు మధ్య కూడా కొంత గ్యాప్ వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా కొంతమంది ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో కూటమిలో ఉన్నటువంటి వారంతా కూడా మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఆదిమూలపు సురేష్ గారు వస్తారు, మరి తాడిపర్తి చంద్రశేఖర్ ను బదిలీ చేస్తారని ఇప్పటికి కూడా అవాకులు చవాకులు పేల్చడం, అదే విధంగా ఈ సాకును చూపించి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే మీద విమర్శలు చేయడం కోసమేర పని తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేయమంటే తనకు అక్కడే సౌలభ్యంగా ఉంటదని ఆ గతంలోనే డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు కొండేపి నియోజకవర్గంలో కొన్ని సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా తాడిపర్తి చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో యాక్టివ్ రోల్ పోషిస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఆయన ఫుల్ సక్సెస్ అయ్యాడు వైసీపీలో. అదేవిధంగా అధికార ప్రతినిధిగా ఒక బలమైనటువంటి వాయిస్ వినిపించగలిగినటువంటి వ్యక్తిగా కూడా ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెంలో గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయా గ్రామాల్లో ఏమి జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకొని ఈ రోజు ఒక దమ్మున్న నేతగా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గారు కొనసాగుతూ ఉన్నారు. సో వీళ్ళని ట్రాప్ చేస్తూ వీళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను కొంత గ్యాప్ వచ్చిందని కొన్ని మీడియాలు చేసినటువంటి సృష్టి, కొంతమంది చేసినటువంటి ఇబ్బందికర పరిస్థితులను కూడా వారు మరి అక్షరాల్లో దోషాలు చూపిస్తూ అక్షరాల్లో తప్పులు తడకలుగా కూడా కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ టార్గెట్ చేస్తూ వీరిద్దరి మీద వార్తలు రాస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవంగా కూడా వారి ఇరువురికి మరి మనం చూసినట్లయితే వారి ఇరువురి మధ్య కూడా ఎలాంటి విభేదాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి శిష్యులు వారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఆదేశిస్తే వీరు పాటిస్తారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో వారిద్దరి మధ్య కూడా ఎలాంటి విభేదాలు అవని ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం అయితే చెప్తా ఉంది. కానీ ఎర్రగొండపాలెం కొండేపి నియోజకవర్గంలో మరి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను చెడగొట్టేందుకు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్కు లేనిపోయిన ఆశలు రేకెత్తించేందుకు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను ఇబ్బందులకు గురి చేసేందుకు, అక్కడ ఉన్నటువంటి మరి ఆపోజిట్ గా ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా వాళ్ళు డైవర్ట్ చేసేందుకు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. రెండో పులివెందులుగా పేరు పొందినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భవించిన తర్వాత 14, 2019, 2024 ఈ 3 సార్లు వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్, ఈ ఎలక్షన్ లో వైసీపీ అక్కడ తిరుగులేని మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినటువంటి అక్కడ 2014లో మనం చూసినట్లయితే అక్కడ డేవిడ్ రాజు గారు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. 2019లో ఆదిమూలపు సురేష్ గారు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. 2024లో
తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సో ఎన్ని సర్వేలు వచ్చినా ఎన్ని టీములు వచ్చినా కూడా అక్కడ గెలిచేది వైసీపీ అని ఘంటాపథంగా కూడా ఏ ఛానల్ని అడిగినా కూడా చెప్తారు. అయితే దీన్ని వక్రీకరిస్తూ లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కూడా అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది నారద శారదల్లాగా చేరి గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారనేది అక్కడ వినపడుతున్నటువంటి అంశం. సో రాజు రాజే, మంత్రి మంత్రే, రాజు మంత్రిగాడు మంత్రి రాజుగాడని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కూడా తెలియాలని మరి తెలియజేస్తా ఉన్నాం. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజు ఒంగోలు వచ్చిన సందర్భంగా వారు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడం జరిగింది. వారిద్దరిని కూడా అలింగనం చేసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంత ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా ఈ రెండు కాన్స్టిట్యున్సీస్ కూడా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉంటాయి. ఈ రెండు కాన్స్టిట్యున్సీలో వైసీపీ జెండా రెపరెపలా ఆడాలంటే ఇద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ లీడర్షిప్ ను ప్రోత్సహించేలాగా కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాబోయే రోజుల్లో వారికంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అటు కొండేపి ఇటు ఎర్రగొండపాలెం ఈ రెండు కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీకి సంబంధించి గ్రామాలు కూడా పర్యటించి వైసీపీని బలోపేతం చేసే విధంగా రాబోయే రోజుల్లో కార్యక్రమాలు ఉంటాయని కూడా వారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా యాక్టివ్ గా ఉన్నటువంటి వైసీపీ లీడర్షిప్ ప్రోత్సహించాలి. గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ లీడర్షిప్ గనక బలోపేతం అయితే రాబోయే రోజుల్లో వైసీపీకి కొంత ప్లస్ అవుతుందని రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా మరి కామెంట్స్ రూపంలో కానీ మీకేమైనా సలహాలు సందేహాలు ఉంటే నాకు పర్సనల్ గా వాట్సాప్ చేయండి. నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ ఆర్కేని ఆశీర్వదించండి. చాలా మంది వరకు కూడా స్పష్టంగా చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి పాలన ఏదైతే ఉందో పాలన చేతకాక రెడ్ బుక్ రాజ్యాంగం, ఆరెంజ్ బుక్ రాజ్యాంగం రకరకాల పేర్లు పెట్టుకొని పరిపాలన చేయాలనుకున్నటువంటి విధానం ఇవన్నీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటును, ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని, ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్నించే విధానాన్ని ప్రజలకు మిగతా వారికి కనబడకుండా చేయడం కోసం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్త నుంచి ఆ నాయకుడు జగనన్న వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులై ఉన్నారు.